హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ చింటూ వండర్ వ్లాగ్స్. ఈరోజైతే నేను మునక్కాయ టొమాటో కర్రీతో అయితే మేము ముందుకు వచ్చేసానండి. బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకునేలాగా ఈ రెసిపీ అయితే నేను చేసేసానండి. సో వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కర్రీ కోసం అయితే నేను 3 మునక్కాయలు తీసుకున్నానండి. ముందుగా స్టవ్ పై గిన్నె పెట్టుకొని పోపు దినుసులు వేసుకొని పెద్ద సైజు ఆనియన్స్ 4 తీసుకున్నానండి. సన్నగా కట్ చేసుకున్నాను చిన్న చిన్న పీసెస్గా. తర్వాత 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. అవి ఆయిల్లో వేసుకొని కొంచెం మగ్గిన తర్వాత 1 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల వరకు సాల్ట్ తీసుకున్నాను. అవసరమైతే మళ్ళీ తర్వాత వేసుకుందాము, కర్రీ చేసేటప్పుడు చూసుకొని వేసుకోవచ్చు. సో ఉల్లిపాయలు మగ్గటం కోసం నేను అలా కొంచెం సాల్ట్ తీసుకున్నాను. ఫస్ట్ అలా కొంచెం కలిపేసుకొని మూత పెట్టేసి ఉల్లిపాయలు మగ్గేంత వరకు కొద్దిసేపు తర్వాత ఒక 3 మినిట్స్కి అట్లా చూస్తే కొంచెం ఉల్లిపాయలు మగ్గిపోయాయండి. అలా మళ్ళీ కలిపేసుకొని అవి మగ్గేంత వరకు మూత పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు పడుతుంది. సాల్ట్ సరిపోలేదండి, నేను మళ్ళీ వేసుకున్నాను. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 10 మినిట్స్ తర్వాత చూసుకున్నట్లయితే ఇలా మగ్గిపోయాయండి. ఒక్కసారి ఇలా కలిపేసుకొని కావాలంటే సాల్ట్ ఇక్కడ కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కలను తీసుకుందాము. వేసుకున్న తర్వాత కలిపేసి మూత పెట్టేసి ఉడికించుకోవాలండి. తర్వాత అవి కొంచెం మగ్గుతున్నట్లుగా అనిపిస్తాయి కదా, కొంచెం చూసినప్పుడు ఆ టైంలో టొమాటోస్ ఒక 2 వేసుకున్నానండి. 2 మీడియం సైజు వేసుకున్నాను. అవి కలిపేసి మూత పెట్టేసి మళ్ళీ ఒక 4-5 మినిట్స్ వరకు అట్లా చూసుకుంటే టమాటాలు కూడా మగ్గిపోతాయండి. కలిపేసుకొని కొంచెం వాటర్ వేసుకొని గ్రేవీ రావడం కోసం కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టి మళ్ళీ మగ్గించుకోవాలండి. ఆ వాటర్ అంతా కొంచెం ఎగిరిపోయే టైంకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వరకు వేసుకొని కలిపేసుకొని అలా మూత పెట్టి ఉడికించుకోవాలి. నా ఛానల్ని ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. టమాటాలు మునక్కాయ ముక్కలు మొత్తం మగ్గిపోయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకొని కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఒక 3 or 4 ఒక 5 మినిట్స్ వరకు కొంచెం అలా కలుపుకుంటూ మధ్య మధ్యలో చూసుకుంటూ, కారం వేసాం కదా అడుగంటిపోతుంది, సో చూసుకుంటూ కలుపుకుంటూ మూత పెట్టి ఉడికించుకోవాలండి. చివరిగా ఆయిల్ అయితే పైకి వచ్చేస్తుంది, చూడండి ఎలా ఉందో. కర్రీ అయితే అయిపోయిందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, రెసిపీ ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.